కంటిన్యూ. మరొకరి అభిప్రాయాలను కూడా తెలుసుకుందాము. మీ అభిప్రాయం ఏంటి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఈ యొక్క తీర్పు అనేది బీసీలకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే ఇది న్యాయబద్ధమైనటువంటి పోరాటము, ధర్మబద్ధమైనటువంటి పోరాటము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీల యొక్క కులగణన చేశారు. 56% తేల్చారు. కేవలం 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% అంటే 10% తగ్గించి ఇస్తున్నప్పటికీ కూడా కొంతమంది కావాలని చెప్పేసి కుట్రతోటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి లేకపోవడం దీంట్లో స్పష్టంగా కనపడతాము. నిజంగా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాము, ఇలాంటి కేసులు వేస్తారు. గతంలో మహారాష్ట్రలో కానీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడక్కడ కేసులు వేశారు. ఖచ్చితంగా దీని పార్లమెంటులో చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో చేస్తే తప్పితే ఇలాంటి కేసులు వేయడానికి ఆస్కారం ఉండదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తే రాష్ట్ర ప్రభుత్వము కేవలం అంటే చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు బీసీలను కోర్టు దగ్గర తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. మేము ఈ యొక్క అగ్రవర్ణాలకు చెప్తున్నటువంటి రెడ్డి వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క రెడ్డిలకు చెప్తా ఉన్నాము, ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల దాదాపు ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ 6% ఉన్నప్పటికీ 10% రిజర్వేషన్ మీరు అనుభవిస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా బీసీలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కేసు వేసినటువంటి సందర్భం లేదు. ఇక్కడ మేము అడుగుతున్నది సామాజిక జనాభా దామాష ప్రకారంగా మాకు ఎంత ఉందో వాటా అంతగా అడుగుతా ఉన్నాం. మీ వాటా మేము అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు, మీ బిల్డింగ్లు అడగట్లేదు, మీ పొలాలు అడగట్లేదు, మేము గుంజుకోవడం లేదు కదా. మీరు దాదాపు 70 సంవత్సరాలుగా ఈ దేశంలో రాష్ట్రంలో ఖచ్చితంగా మీరే ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు, అదేవిధంగా కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఉత్పత్తులు మీవే మొత్తం టోటల్ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నడిపించారు. కేవలం బీసీలు ఈ రోజు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కేవలం సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవుతున్నాం అంటే ఓర్వలేనటువంటి తరంతో ఈ రోజు చేస్తా ఉంటే రేపు అసెంబ్లీ పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వర్గాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. ఖచ్చితంగా ఈ యొక్క అనుకూలంగా వచ్చినా ఏ విధంగా వచ్చినా ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమం అనేది ప్రజలకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి బీసీ సంఘాలు. దీని ఇంతటితో వదిలిపెట్టడానికి కూడా రెడీగా లేవు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ప్రజల్లో కూడా తీసుకువెళ్తామని చెప్పి అనుకున్నట్టుగా కోర్టు అనుకూలమైనటువంటి తీర్పు రాకపోతే ఖచ్చితంగా ఎండగడతాం. రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతాం, కేంద్ర ప్రభుత్వాలను ఎండగడతాం. ఈ 70 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్నట్టు అంటే అన్యాయం మీద ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది జ్యుడిషియల్లో కానీ, అదేవిధంగా ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, అదేవిధంగా పార్లమెంట్లో కానీ, చట్టసభలో కానీ, ఈరోజు నామినేటెడ్ పోస్టులో కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, పారిశ్రామిక రంగంగా కానీ బీసీలను ఏ విధంగా అనగదొక్కుతా ఉన్నారు. ఇంకా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తా ఉన్నారు. తప్పితే ఖచ్చితంగా బీసీలను చైతన్యం చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమయ్యే ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ఏ విధంగా వచ్చిన తీర్పును దాన్ని స్వీకరిస్తాం. ఖచ్చితంగా ఉద్యమానికి సిద్ధమవుతాం. ఎక్కడ కూడా సాధ్యపడనటువంటి అంశంగానే కనబడుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు అన్నట్టుగా 42% అమల్లోకి తీసుకొస్తే ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ 67కు చేరుకుంటుంది. ఎక్కడ కూడా 67 రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో లేదు. 69 ఉంది. ఎక్కడ తమిళనాడులో 69% ఉంది. అక్కడ జయలలిత గారు పట్టుబట్టేసేసి ఖచ్చితంగా 9th షెడ్యూల్ చేసేసి 69% రిజర్వేషన్లు సాధించారు ఆమె. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ అమలవుతా ఉన్నాయి. ఆ తరహాలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్ళమని చెప్పాము. ఖచ్చితంగా మేము ఏం చెప్తామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సమయం సార్ రాష్ట్ర హైకోర్టే చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్ర హైకోర్టు. అవసరం అనుకుంటే మీరు సమయం తీసుకోండి, సమయం తీసుకొని రిజర్వేషన్ల మీద ఖచ్చితమైనటువంటి పద్ధతిలో రాండని కూడా చెప్పాది. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సమయం తీసుకోనని చెప్పిన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు సార్, మీ అభిప్రాయం ఏంటి రిజర్వేషన్ల మీద? ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి కోర్టు తీర్పు ఇస్తున్న సందర్భంగా తెలంగాణ బీసీ సమాజం అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా ఉత్కంఠగా చూస్తుంది. మరి ఈ తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంగులతోటి అన్ని లెక్కలతోటి మరి ఈరోజు కోర్టులో వాదిస్తుంది. మరి ఈ తీర్పు బీసీలకు అనుకూలంగా రావడం వల్ల తెలంగాణలో చాలా కులాలు ఇప్పటికి కూడా వార్డు నెంబర్ కానీ కులాలు సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి మరి తీర్పు బీసీలకు అనుకూలంగా రావడం వల్ల చాలామంది కూడా వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మీరు అనుకున్నట్టు అనుకూలం వస్తే మీరు చెప్పేటువంటి పరిస్థితులు, వ్యతిరేకంగా వస్తే
కోర్టు తీర్పు ఒకవేళ మాకు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక కార్యాచరణ ద్వారా ప్రజల్లోకే వెళ్ళి మరి మా హక్కుల కోసం పెద్ద ఎత్తున ఒక పోరాటానికి కూడా సిద్ధం కావాలని చెప్పి నిన్ననే జరిగిన బీసీ ప్రజా ప్రతినిధుల సభలో సమాలోచన సభలో మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు ఒకవేళ అనుకూలంగా రాకపోతే రేపటి నుండే బీసీలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి ప్రజాక్షేత్రంలోకి పోయే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా రిజర్వేషన్ల విషయంలో? రిజర్వేషన్లు ఇప్పుడు జనాభా దామాష ప్రకారము వాస్తవంగా తెలంగాణలో 60% మంది బీసీ జనాభా తెలంగాణలో ఉన్నది. మరి ఇలాంటి జనాభాకు సంబంధించి మరి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. కానీ చాలా కులాలకు చట్టసభలలో పోవడం కానీ కనీసం వార్డు నెంబర్లు అయ్యే అవకాశం కూడా రాలేదు. మరి తీర్పు అనుకూలంగా వస్తుందనే మేము భావిస్తున్నాం. రాని పక్షంలో మేము కూడా న్యాయస్థానాల పరంగా అదేవిధంగా జనం మధ్య ఉండి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అందరూ కూడా